జై జ్యువెలర్ ఉండే మేము దగ్గర 12 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడు. 2014లో షాప్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి పరిచయాలు ఏరియాలో బాగానే ఉండే, మాకు కూడా మంచి పరిచయం ఉండి అప్పటి నుంచి కొనడము, తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము, రొటేషన్ చేసుకోవడము, తర్వాత ఎప్పుడైతే అప్పుడు గోల్డ్ మేము వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మేము చేయడం, తీసుకోవడము చేస్తుంటాము. ఈ మధ్యలో ఒక 5 years బ్యాక్ నుంచి కొంచెము క్రైసిస్ నడుస్తుండే. వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నప్పుడు చెప్పడం కూడా జరిగింది. కొంతమంది వస్తే కూడా వాళ్ళకు ఏమైనా ఇచ్చేది ఉంటే కూడా ఇప్పించడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో ఒక 1 month నుంచి బాగా టైట్ చేస్తే కూడా వాడు షాప్ మూసి బయటకు వెళ్తుండే. మాకు కూడా ఒక తులము 3 మాసాలు ఇవ్వాలి. మా వదిన చైన్ తీసుకొని ఒక 1 month కింద తీసుకొని 1 year కింద తీసుకొని అదేంటి కొండిపోయిందని ఇస్తే అది ఇస్తా అని మాకు జనవరిలో ఇస్తా అని చెప్పిండే. నేను అందుకోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు గత శనివారం రోజు ఉదయం షాప్ తాళం వేసి వెళ్ళిపోయిండు. తర్వాత సాయంత్రం నుంచి మేము వస్తాడేమో శనివారం ఉండే, తర్వాత ఆదివారం షాప్ ఎట్లయినా బంద్ అంటుండే. మొన్న రోజు తెలుస్తా అంటే ఆ రోజు కూడా తెలియలేదు. మరి వీడికి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ కాల్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ఫోన్ అనేది ఆన్లో లేదు. కాబట్టి అందరూ కూడా మరి దీనికి చర్యలు తీసుకొని మా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పించే ప్రయత్నం చేయాలని పోలీసు వారిని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ వాళ్ళకు దాదాపుగా ఈ కులక్షల మండలంలో రాజస్థాన్ వాళ్ళు షాపులు పెట్టి ఒక 5 మంది ఇట్లా షాపులు పెట్టి మంది దగ్గర డబ్బులు తీసుకొని కులక్షల మండలంలో ఉన్నటువంటి బీద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చిట్టీలు వేసి తర్వాత బంగారం కుదబెట్టుకొని మరి తర్వాత వీళ్ళ దగ్గర తీసుకొని మరి అందరి దగ్గర డబ్బులు తీసుకొని పారిపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ రాజస్థాన్ వాళ్ళు కులక్షల మండలంలో ఉండడానికి అయితే వీల్లేదు. ఎందుకంటే మేము బాధితులము దగ్గర 100 మంది వరకు బాధితులం ఉంటాము. అమౌంట్ దాదాపు 2 crores వరకు ఉంటుంది. ఇప్పుడు నాకు మొన్న నిన్న సాయంత్రం కంప్లీట్ చేసినప్పుడు దగ్గర 1 కోటి రూపాయల వరకు లెక్క వచ్చింది. ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు నిన్ననే పేపర్కి రావడం జరిగింది. కాబట్టి మన రఘు ఇచ్చారు, మేము ఇంకా ఒక 10 మంది వరకు ఇచ్చారు. 30 మంది నిన్న కంప్లీట్ ఇచ్చారు. అలా ఈ రోజు కూడా మేము ఇద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు సన్నిహితంగా ఉంటుండే, మళ్ళీ ఈ రోజు రేపే మాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని ఆగినాము. ఇంకా ఇవ్వలేడు. మేము ఈ రోజు కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మార్వాడి వాళ్ళను రాజస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి జనాలను అయితే ఎవరైతే నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా సహకరించి మార్వాడి వాళ్ళ షాపులని ఉన్నకాడికి ఉండండి, కానీ కొత్త వాళ్ళని వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు. మాకు అందరికీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు సహకరించాలని పెద్దలను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. జరుపుల శ్రీనివాసు. నేను గత 6 సంవత్సరాలుగా ఇక్కడ పక్కనే బట్టల షాపు రన్ చేస్తున్నా. అలాగే అతనితోని మేము దోస్తాన్ లేగల మేము అందరం కలిసి ఉంటుండేవి. ఎందుకంటే వాడు అతని దగ్గర డబ్బులు మేము ఇచ్చుకుంటే తీసుకుంటుండే, అలా జరుగుతూ ఉంటుండే. అయితే మొన్న గత ఆదివారము 2 తులాల బంగారం నాది. అయితే మెడలకెళ్ళి ఇట్లా షాప్లోకి వెళ్ళి నేను వచ్చి నీకు పెండి ఉందిరా, ఇంకోనికి ఆర్డర్ ఇచ్చిన చైన్ ఇక రాలేదు, ఈ చైన్ వానికి ఇచ్చేస్తా, ఒక పెండ్ అయిపోయిన తర్వాత నీ చైన్ నీకు వచ్చిస్తా అని చెప్పి తీసుకెళ్ళిండు. తర్వాత వచ్చి వాళ్ళ భార్యకి వాళ్ళకిద్దరికి ఇంకా వాళ్ళ భార్యకి అడిగిస్తే సరే ఇవ్వు, నేను ఉండి నీకు దగ్గరుండి ఇప్పిస్తా అని చెప్పి ఆమె గిట ఇప్పించింది. అయితే రేపు సోమవారం రా అని వాళ్ళ భార్య వాళ్ళిద్దరు చెప్పిండ్రు. రేపు సోమవారం రా. అయితే మొన్న శుక్రవారము నేను మా భార్య వచ్చి ఇద్దరం అడిగితే గిట రేపు సోమవారం రండి, సోమవారం అయితే మీ చైన్ మీకు ఇచ్చేస్తామని చెప్పిండ్రు. అంతలో ఈ సోమవారం నుంచి ఫోన్ చేస్తా, ఆదివారం పొద్దున 6 గంటల నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తర్వాత ఎక్కడున్నాడు ఏందనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మాతో గిట్ట రాలేదని చెప్తుండ్రు. వాళ్ళకి భార్యకి ఏంటంటే అక్కడ నుంచి ట్రైన్ ఎక్కించి అక్కడనే పంపించిండు. అతను ఎక్కడ వెళ్ళిండో అతను తెలవడం లేదు. ఆయన 2 wheeler 4 wheeler గిట గత ఉన్న బండ్లు గిట ఎక్కడిదెక్కడ పరారు చేసి ఆయన ఎక్కడున్నాడో తెలవడం లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న మా ప్రతి ఒక్క తండ నుంచి ప్రతి ఒక్క ఊరి నుంచి ఎవరెవరో ఫోన్ చేస్తా ఉన్నారు. పొద్దున్న లేచి ఎంతో మంది కష్టం చేసుకొని ఆయనతోనూ డబ్బు అవసరం కోసము
చాలా మంది ఇక్కడ బంగారం కుదాబెట్టుకొని డబ్బులు తీసుకొని ఇక్కడనే లోకల్ అది లేడీస్ కార్నర్ అండ్ బ్యూటీ పార్లర్ ఉంటుంది. అయితే మేము గత 5-6 సంవత్సరాల నుంచి కొద్దిగా దోస్తాల్లాగా ఉంటుంటే మొన్న శుక్రవారం రోజు ఇతనితోటి అజయ్ తోటి నరేందర్ అనే వ్యక్తితోటి ఇదే నరేందర్ తోటి అజయ్ జ్యువెలర్ అతని ఓనర్ తోటి ఇట్లే దోస్తాల్లాగా ఇట్లే ఉంటుంటే అయితే మొన్న శుక్రవారం నాడు నా దగ్గర 5.5 తులాల బంగారం ఉంది. గ్రామీణ బ్యాంకులకి ఇడిపించి మరి కొత్త చేపించుకుందాం అంటే 8.5 తులాలు చేపిస్తాం దాన్ని అని చెప్పి కొద్దిగా అది నెక్లెస్ అనేది కొద్దిగా తెగిపోయింది. నాది ఒక గొలుసు ఉండే సులంనారది, ఇంకోటి మా భార్యది కమ్మల బుట్టలు ఉండే చెవులే, మొత్తం కలిపి 5.5 తులాల బంగారము సోమవారం చేసుకొస్తా అంటే చెప్పి నా దగ్గర 8.5 తులాల బంగారం ఆర్డర్ ఇచ్చిన. దాంట్లో 1,35,000 ఫోన్పే ద్వారా కొట్టిన. 5.5 తులాలు నా పాత బంగారం ఇస్తే సోమవారం తెచ్చిస్తాడని చెప్పిండు. అయితే నేను నాకు కొద్దిగా అనుమానం ఉంటే వాళ్ళ భార్యతో మాట్లాడా, మేడం ఇతనికి నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా నాకు డౌట్ ఉందంటే ఆమె ఏం చేసింది, అతనితో మాట్లాడి సరే రగ్గనది ఎట్లా ఏంది అంటారంటే అతను మనకు కావాల్సిన వ్యక్తి మళ్ళీ అతను మోసం చేయకండి అని చెప్పి ఫోన్లో మాట్లాడింది. మాట్లాడినాక మళ్ళీ నాకు ఇచ్చింది. నేను మాట్లాడా మేడం ఇవ్వచ్చా అంటారంటే సరే ఇచ్చే, నేను తప్పకుండా నీకు సోమవారం వరకు నేను చేపిస్తాను, నా బాధ్యత, నేను కంపల్సరిగా నేను నా ద్వారా నన్ను నమ్ముకొని ఇవ్వండి అంటే చెప్పింది. ఆడికి నేను 8.5 తులాలు ఆర్డర్ ఇచ్చి ఇక నేను వేరే పనికి వెళ్ళిపోయినా. సోమవారం వచ్చి చూస్తే సోమవారం ఇక లేడు. ఇక లేకపోయేసరికి చూసినాం, ఆ రోజు మొత్తం చూసినాం. మరి ఎక్కడన్నా పోయిండొచ్చు, లేకపోతే తిరుపతి ఎవరో ఫ్రెండ్స్లకు వేరే వాళ్ళకు ఇట్లా మ్యారేజ్ ఉంది, లేకపోతే తిరుపతి పోతా అంటే చెప్పినండి. తిరుపతి పోతే గిన 24 గంటలు అక్కడ ఫోన్ గిన బంద్ ఉండొచ్చు, సూతము లేదంటే చెప్పి నేను సోమవారం మొత్తం మీద చూసినాం. నిన్న గిన ఈ టైం వరకు చూసినాం. ఇక కాకపోయేసరికి నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ పోయి కంప్లీట్ ఇచ్చి వచ్చినాం. దీని మీద నేను చర్యలు తీసుకుంటాము. మాకు 1-2 రోజులు టైం ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తున్నాం. నాతో పాటు దగ్గర 40-50 మంది ఉన్నారు. మొత్తం దగ్గర నిన్నటి వరకు అయితే ఒక అందాజగా 1 CR వరకు ఉండే. ఇవాళ మళ్ళీ కొత్త ఫోన్లు వస్తున్నాయి, మార్నింగ్ నుండి ఫోన్లు వస్తున్నాయి. నాకు దగ్గర 10-15 ఫోన్లు వచ్చినాయి. నాయి 2 తులాలు ఉన్నాయి, నాది 1 తుల. మొత్తం మీద అందరి గురువారం శుక్రవారమే ఎక్కువ తీసుకువెళ్ళడం జరిగింది. అతను ఏదో ఒక ప్లాన్ చేసి గురువారం శుక్రవారం అందరు ఎప్పుడు పోయినా అంటే గురువారం శుక్రవారం ఎవరి దగ్గర ఇగో 2 days మ్యారేజ్ ఉంది, నీ గొలుసు 1 రోజు చేసుకుంటా అని చెప్పి అట్లే చాలా మందిని ఇదే విధంగా మండే ఇస్తా అని చెప్పి మొత్తం ఎక్కువ శాతం అయితే గురువారం శుక్రవారమే ఎక్కువ తీసుకెళ్ళడం జరిగింది. నాదిగిన శుక్రవారమే తీసుకున్నాడు. సోమవారం ఇస్తాడని చెప్పి సోమవారం చూస్తే బంద్, ఫోన్ స్విచ్ ఆఫ్. అజయ్ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ నరేందర్ అతను గత 7-8 సంవత్సరాల నుంచి కులుక్చల్లో ఉంటూ మనీ లెండర్ గా జ్యువెలర్ షాప్ ఓనర్ గా కొనసాగుతున్నాడు. 7-8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. అతని దగ్గర గోల్డ్ చేయించుకునే వాళ్ళు, కొంతమంది నగలు పెట్టి తాకట్టుగా డబ్బులు తీసుకునే వాళ్ళు, మరి కొంతమంది అతని అవసరాల మేరకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రీపేమెంట్ కూడా చేసేవాడు. ఇదే విధంగా చాలా ట్రాన్సాక్షన్ జరిగినాయి. రీసెంట్ గా ఒక వ్యక్తి జరుపుల రఘు, చెరుముందల తాండా వ్యక్తి, కురుచర్ల మండలం చెరుముందల తాండా వ్యక్తి, అతను 8 తులాలన్నర బంగారు ఆభరణాలు చేయించడానికి అతని దగ్గర ఉన్న 5.5 తులాల గోల్డ్ ఇచ్చినాడు. అట్లాగే 1,35,000 క్యాష్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిండు 8.5 తులాల బంగారు ఆభరణాలు చేయించడానికి. గోల్డ్ ప్లస్ 1,35,000 రూపాయలు తీసుకొని సోమవారం రమ్మని, నీకు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్, కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తామని చెప్పాడు. సోమవారం వెళ్ళి చూస్తే షాప్ మూసింది. అతను ఆచూకీలు అర్థం కావట్లేదు. అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేరు. అందువలన అతన్ని నన్ను మోసం చేశాడనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి పిటిషన్ ఇచ్చారు. మేము కేసు చేసినాము. ప్రాథమిక విచారణ ప్రకారం తెలిసింది ఏమంటే, ఇలాగే కులుక్చర్ల మండల కేంద్రం నుంచి, కులుక్చర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి కొంతమంది అతని ద్వారా బాధితులు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. పిటిషన్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా మేము తీసుకొని స్టేట్మెంట్ గా దాన్ని యాడ్ చేసుకొని అతని త్వరలోనే పట్టుకొని రైతులకి మోసపోయిన వాళ్ళకి న్యాయం చేస్తామని మేము విన్నవించుకుంటున్నాం. నిన్న మాకు 20 ఇచ్చిన తర్వాత 12 పిటిషన్స్ వచ్చినాయి. అవును, అంటే ఒకడే కాబట్టి అతని పైన అన్ని పిటిషన్స్ వచ్చాయి. 3 days నుంచి, ఈరోజు 4th డే.
గతంలో ఇంతకుముందు క్రిమినల్ కేసులు ఏమి ఉన్నాయి సార్? ఇలాంటి కేసులు ఏమన్నా అతని పైన ఇటువంటి కేసులు ఇప్పటివరకు ఏం రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు పరారీలో ఉన్నాడా ఎటు పోయింది అనేది తెలియదు. మేము సీడిఆర్ పెట్టినాము, అతని లొకేషన్ సీడిఆర్. వాళ్ళ భార్యతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ భార్యని రాజస్థాన్ పంపించిండు. వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబీకులు ఎవరో చనిపోతే వాళ్ళ భార్యతో వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇతను ఆచూకు తెలియదని చెప్పారు. వాళ్ళ సొంత అన్న ఇక్కడ జిల్లెట్ చౌదరిగూడెం మండల కేంద్రంలో అతను కూడా మనీ లెండర్ అండ్ గోల్డ్ షాప్ నడిపిస్తా ఉన్నాడు అక్కడ. వాళ్ళ సొంత బావ కొందుర్గు మండల కేంద్రంలో ఈ సేమ్ ఇలాంటి షాప్ రన్ చేస్తా ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు విచారణ కోసం పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నాము, మాట్లాడు.